అబద్ధికులు ఎలా ఉంటారు? అబద్ధికులు ఎలా ఉంటారు? లేదంటే గ్రంథములో అబద్ధికులు ఎన్ని కోణాలలో, ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడాడు? చాలామంది అబద్ధము అనేది మాట రూపంగా చూస్తాము. ఎక్కువ శాతం. ఎందుకంటే ఆ వ్యక్తి నాతో అబద్ధమాడాడు. ఆ సహోదరుడు నాతో అబద్ధమాడాడు. ఆ సహోదరి నాతో అబద్ధమాడింది అన్న కోణంలో ఎక్కువ శాతం చూసే అవకాశం ఉంది. కానీ దేవుడు కేవలం మాట మాత్రమే అబద్ధం చెప్పినంత మాత్రాన మాట రూపంగా దేవుడు చెప్పలేదు గ్రంథంలో. సుమారుగా 8 కోణాల్లో 8 కోణాలు, 8 రకాలు ఈ అబద్ధికులు అనేవాళ్ళు ఎలా ఉంటారో 8 రకాలుగా చెప్పారు. అందులో మనం ఎక్కడైనా ఉన్నామా? ఎందుకంటే నేను ఎవరితో నోటి వెంట అబద్ధం చెప్పలేదు అని మీకు ధైర్యంగా ఉండొచ్చు. నేను ఎప్పుడు ఏ వ్యక్తితో అబద్ధం ఆడలేదు. వెరీ గుడ్. మంచిది. అయితే అది కాకపోతే మరొక రకంగా అబద్ధికుడిగా ఉన్నావేమో. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆ మాటలను బట్టి నేను దేవునికి అబద్ధికుడిగా ఉన్నానా లేదా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని పరీక్షించుకోవడానికే. క్రీస్తు రాకడ ముందే నేను దేవునికి అబద్ధికుడిగా కనబడకూడదు, అబద్ధికుడిగా ఉన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు గనుక ఈ 8 రకాలుగా, ఈ 8 రకాల్లో, ఈ 8 కోణాల్లో నేను దేవుడికి అబద్ధికుడిగా కనబడకూడదు. అందుకోసమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అబద్ధికుడిగా ఉండకూడదు లేదా అబద్ధికుడిగా కనబడకూడదు అంటే మన కన్న తండ్రి దేవుడు అబద్ధమాడ్డు. ఆయన అబద్ధికుడు కాడు. సంఖ్యాకాండం 23 అధ్యాయం. సంఖ్యాకాండము 23 అధ్యాయం. తండ్రి అబద్ధికుడు కాడు గనుక తన పిల్లలు కూడా అబద్ధికులుగా ఉండకూడదని దేవుడి ఉద్దేశం. సంఖ్యాకాండం 23 అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే సంఖ్యాకాండం 23:19 చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అన్నాడు. అంటే ఆయన అబద్ధము ఆడడు. అబద్ధాలు ఆడేవారు ఎవరు? మానవులు. మానవులు అబద్ధం ఆడుతారు, నరులు అబద్ధాలు ఆడుతారు. కానీ దేవుడు నరుడు కాడు. అందుకే ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. నరుడు అబద్ధాలు ఆడుతాడు. ఎందుకంటే నోటుకొచ్చింది మాట్లాడుతాడు, లేనిది కూడా మాట్లాడుతాడు. ఎందుకంటే మనిషిగా పుట్టినటువంటి మనము. కానీ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు మనిషిగా పుట్టినా క్రీస్తు రక్తంలో కడగబడిన విధానాన్ని బట్టి అబద్ధం ఆడడు. ఎందుకంటే దేవుడు ఏ పోలికలో ఏదైతే తన స్వభావం అబద్ధం ఆడ్డో ఆయన స్వభావం కలిగిన వారిగా మనము ఉండాలని దేవుడి ఉద్దేశం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. మొదటి సమూయేలు 15:29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అంటే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. మరలా అదే మాట చెప్తున్నారు. ఆయన ఏం చెయ్యరు? ఆయన అబద్ధమాడు. అంటే దేవుడు అబద్ధమాడు, ఆయన నరుడు కాడు అబద్ధమాడడానికి. దేవుడు అబద్ధమాడు. ఇప్పుడు ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చిన క్రీస్తు ప్రభు ఎలాంటి వారు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టారు అని మీరు అడిగితే అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. ప్రభు మాట్లాడుతున్నాడు పిలాతుతో. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే. 38 సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. తర్వాత సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను అన్నాడు. చూసారా? అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు పుట్టారు అంటే యేసుప్రభు ఈ లోకానికి రావడమే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. అందుకే యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గం, నెక్స్ట్ అంటాడు నేనే మార్గం, తర్వాత నేనే సత్యం అంటాడు. అంటే ఆయనలో ఏమి లేదు? అబద్ధం లేదు. నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం, కానీ నేనే సత్యం అన్నాడు. అంటే తండ్రిలో అబద్ధం లేదు. ఆయన ఈ లోకానికి పంపిన యేసు ప్రభు అమ్మ ఈ నరరూపిగానే వచ్చాడా? నరుడిగానే వచ్చాడా? నరుడిగానే వచ్చాడు. కానీ ఆయనలో ఏమి లేదు. అంటే ఆయన నమ్ముకున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నరుల్లో, క్రైస్తవుల్లో కూడా అబద్ధం అనేది ఉండకూడదు. అయితే అబద్ధికులు ఎన్ని రకాలుగా ఉంటారు? ఒక్కొక్క రకం ఒక్కొక్కటి మనం గమనిద్దాం. అబద్ధికులు ఎన్ని రకాలుగా ఉంటారు? నెంబర్ వన్ ఆజ్ఞలను గై కొనని వాడు. ఆజ్ఞలను గై కొనని వాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు ఎవరు? అబద్ధికుడు. అంటే అబద్ధికుడు కేవలం మాటతో కాదు. నేను అబద్ధం ఆడినంత మాత్రాన నువ్వు అబద్ధికుడు అని దేవుడు ఒక రూపంలో చూడ్డు. దేవుడు మాట వినకపోతే ఏమంటాడు? ఇప్పుడు నేను అబద్ధికుడిని, తల్లిదండ్రులను గౌరవించనండి, నాకు తల్లి అన్నా తండ్రి అన్నా గౌరవం లేదు, ఇక్కడ కూర్చొని పాటలు పాడుతాను, ఎందుకు? ఎలా కనబడతాను నేను? అరే నువ్వు అబద్ధికుడురా అంటాడు నన్ను. వాక్యాన్ని బట్టి చూడాలి మనం. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. ఆయన ఆల్రెడీ ఏమన్నారు? నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి అన్నాడు. అన్నారా? తల్లిదండ్రులను సన్మానించలేని వాడు అబద్ధికుడు. ఎంతమంది అబద్ధికులు ఉంటారో ఊహించండి సంఘంలో. అమ్మా ఎంతమంది ఉంటారు? ఓపెన్గా ఆలోచించుకోవాలి. ఓపెన్గా తల్లిని తండ్రినే సన్మానించలేనోడు ఇక్కడికి వచ్చి ఎన్ని పాటలు పాడితే ఏంటి? గొంతు చించుకొని అరిచేసి గట్టిగా ప్రార్థన చేస్తే ఏంటి? ఎందుకంటే ఆజ్ఞలు గైకోకపోతే నేనేమన్నాడు? నువ్వు అబద్ధికుడివి. కేవలము ఒక సహోదరితో అబద్ధం చెప్పినంత మాత్రం మాటపరంగా కాదు ఇది. దేవుని మాట, ఆయన ఆజ్ఞ గైకోకపోతే ఏమన్నాడు? అబద్ధికుడు. నేను ఒక ఉదాహరణ చెప్పాను తండ్రి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు భార్యను ప్రేమించలేని వాడు చెప్పండి, దేవుడు ఏమిచ్చాడు మా ఆజ్ఞ? భర్త భార్యను ఏం చెయ్యాలి? ప్రేమించాలి. భార్య భర్తకి ఏమవ్వాలి? ఇప్పుడు భార్య లోబడదండి, భర్త ప్రేమించట్లేదు అంటే ఆజ్ఞను ఏం చేశారు వాళ్ళు? అంటే వాళ్ళు ఏమైనట్టు దేవుని దృష్టికి? అబద్ధికులు. మనం చాలా సింపుల్గా దొరికిపోతాం. మనం ఇంకా పెద్ద పెద్ద లోతుగా ఉన్నాయి, చాలా పెద్ద మాటలు అవన్నీ, లోతుగా ఉన్నాయి 8. కానీ ప్రారంభంలోనే ఎలా ఉంది చూడండి. ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. ఈ మాట నిజంగా గుచ్చుకుంటే, భర్తగా నాకు ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, భార్యగా ఆ సహోదరికి ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, తల్లిదండ్రులుగా ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది సంఘంలో చూడండి ఆజ్ఞలు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఓపెన్గా హృదయపూర్వకంగా ఆలోచిస్తే ఆజ్ఞలు గైకొనని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ దేవునికి ఎలా కనబడతారమ్మా? అబద్ధికులే. ఎందుకంటే ఆయన అనేసాడు, చూసారు 4వ వచనం మధ్యలో, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సత్యము లేదు. నిజంగా సత్యం ఉంటే తల్లిదండ్రులను గౌరవిస్తాడు, తల్లిదండ్రుల మాట వింటాడు, భార్యను ప్రేమిస్తాడు ఒక భర్తగా, భర్తకు లోబడుతుంది ఒక భార్యగా. చూడండి, కాబట్టి ఎన్నో ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. తోటి సహోదరుని ప్రేమించగలుగుతాడు, ప్రేమను పంచగలుగుతాడు. ఇలా దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను మనం గైకుంటే మనం అబద్ధికులుగా ఉండము. కానీ ఎన్నో ఆజ్ఞలు మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి నా ఆజ్ఞలను ఎవరైతే వినరో, నా ఆజ్ఞలు ఎవరైతే పాటించరో వాళ్ళు దేవుని దృష్టిలో ఏమవుతారు? అబద్ధికులు. సామెతల గ్రంథం 13:13, సామెతల గ్రంథం 13:13లో ఈ మాట రాస్తుంది, చదువుకుందాం ఒకసారి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. అమ్మ ఆజ్ఞ విషయమై తిరస్కరించిన వాడికి ఏమొస్తుంది? శిక్ష. ఆజ్ఞ విషయమై పాటించేవాడు లాభం. కాబట్టి ఆజ్ఞ విషయమై లాభం కావాలా, ఆజ్ఞ విషయంలో శిక్ష కావాలా? ఎవరికి వాళ్ళే.
దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను పాటిస్తాను, నేను అనుసరిస్తాను. కాబట్టి ఒకవేళ నువ్వు ఆజ్ఞను అనుసరించకపోతే ఖచ్చితంగా దేవుని దృష్టిలో అబద్ధికుడిగా మిగిలిపోతారు. అందుకే చాలామంది మనలో సంఘానికి వచ్చినా మీ అందరికీ తెలుసు కదమ్మా, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎందుకు కొందరంటే ఎంతోమంది సంఘానికి పిలువబడ్డారు. కానీ పిలువబడిన ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. ఒక భర్తగా ఫెయిల్ అవుతారు, ఒక భార్యగా ఫెయిల్ అవుతారు, ఒక తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతారు, పిల్లలుగా ఫెయిల్ అవుతాం. కాబట్టి ఈరోజు నీ పాత్ర ఏంటి? ఈరోజు ఒక తండ్రి పాత్ర, ఒక భర్త పాత్ర ఉంటే తండ్రిగా నీ బాధ్యత, భర్తగా నీ బాధ్యత. నువ్వు పెర్ఫెక్ట్గా ఉంటే ధైర్యంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. నేను ఒక భర్తగా ఫెయిల్ అయ్యి, ఒక తండ్రిగా ఫెయిల్ అయితే నా జీవితంలో, ఒక కుమారుడిగా ఫెయిల్ అయితే నాకు ఇచ్చిన ఆజ్ఞలు అంటే ఒక కుమారుడిగా నేను చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు కనుక కుమారుడు, భర్త పాత్ర, తండ్రి పాత్ర, ఈ 3 పాత్రలు న్యాయం చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండగలవు. ఏ విషయంలో నువ్వు దేవుని ఆజ్ఞలు, దేవుడు ఏం చెప్పాడో కుమారుడిగా, దేవుడు ఏం చెప్పాడో ఒక భర్తగా, దేవుడు ఏం చెప్పాడో ఒక తండ్రిగా, అవి నేను చేయలేకపోతే నేను దేవుని దృష్టిలో అబద్ధికుడిని. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు చెప్పాడు కానీ నేను వినలేదు, నేను పాటించలేదు. నెంబర్ 2, లేదంటే ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ముందు చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. అమ్మ, ఫలిస్తే ఏమవుతారు? ఎప్పుడు ఫలిస్తారు? ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే దేవుని మాటలు అక్కడే చెప్తారు చూడండి, 4వ వచనం అక్కడే. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాటలు నాలో ఉండడం. దేవుని మాటలు నాలో ఉంటే నేను ఫలిస్తాను. దేవుని మాటలు అంటే ఆయన ఆజ్ఞలే. అలాంటి వాళ్ళు ఏమవుతారట? శిష్యులు. అంటే ఫలించేవాడే శిష్యుడు. ఎవరు ఫలిస్తారు? ఆయన ఆజ్ఞలు పాటించేవాడు ఫలిస్తాడు. అలాంటి వారిని దేవుడు శిష్యులుగా చెప్తున్నాడు. అలాంటి శిష్యులు పరలోకానికి అర్హులు. అంతేగాని ఆజ్ఞలు పాటించం, దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకం, ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటించకపోతే నువ్వు దేవుడికి అబద్ధికుడుగానే కనబడతావు. 2 చదవండి. అంతరంగమున పగ ఉంచుకునేవాడు. వాస్తవానికి అబద్ధికులు అనగానే అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు కూడా ఏంటట? అబద్ధికుడే. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఎందుకంటే ప్రతి కోణంలో మనకు తెలిస్తే జాగ్రత్త పడదామని ఉద్దేశం, అంతే. ప్రతి కోణము అబద్ధికుడి విషయంలో నాకు తెలియాలి. సామెతలు 10:18, 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకొనువాడు. అంతే. అంటే చాలామంది బయటకు కనబడం, కానీ అంతరంగంలో ఏముంటుంది ఆ వ్యక్తి మీద? పగ, ప్రతీకారాలు నిండిపోయి ఉంటాయి, బయటికి మాత్రం కనబడినవరు. అలాంటి వ్యక్తి ఒకవేళ సంఘంలో వచ్చి క్రైస్తవుడిగా ఒకవేళ పిలువబడుతూ ఉంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడు? నువ్వు అబద్ధికుడివి. ఎందుకంటే ఆ సహోదరుడి మీద నువ్వు పగంచుకున్నావు, ఆ సహోదరుడి మీద నువ్వు పగ పెట్టుకున్నావు. మనసులో పగ ఉంది, బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నావు. మనసులో పగ పెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నావు అంటే దేవుడు అన్నాడు అలాంటి క్రైస్తవ్యంలో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాడంటే అబద్ధికుడు. సౌలు మహారాజు ఉన్నాడు. దావీదు ఏ తప్పు చేయలేదు, ఇంకా సౌలును కాపాడాడు గొల్యాతు చేతిలోంచి ఒక రకంగా. కానీ ఎప్పుడు సౌలు గారికి దావీదును చూస్తే ఎలా ఉండేది? పగ, చంపుదామనే పగ. ఎప్పుడు చూసినా బల్లెం ఈటి విసిరేవాడు ఎప్పుడు కూడా. ఒకనొక సందర్భంలో సౌలు అంటారు, సౌలు కుమారుడు ఎవరు? యోనాతాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దావీదు. ఏంటి మీ ఫ్రెండ్ రాలేదు, ఏదో
భోజనం పెట్టడానికి పిలిచినట్టు మాట్లాడుతుంటాడు సౌలు. ఈరోజు మీ ఫ్రెండ్ ఎప్పుడు కూడా వస్తాడు కదా, ఎందుకు రాలేదు? చంపడానికి. ఈరోజు నీ స్నేహితుడు రాలేదంటే యోనాతానికి తెలియదు మా నాన్న నిజంగా దావీదు మీద పగ కలిగి ఉన్నాడని యోనాతానికి తెలీదు. వస్తాడు నాన్న అని మాట్లాడుతుంటాడు. సరే సరే వస్తే నాకు తెలియజేయి అంటాడు. ఎందుకు? చంపడానికి. సౌలుకి ఎప్పుడు కూడా పగంతో నిండిపోయాడండి. అంటే సౌలు ఒక రకంగా దేవుని దృష్టిలో ఎవరు? అబద్ధికుడు. అందుకే డెవలప్మెంట్ లేదు. సౌలు పాడైపోయాడు. సౌలు జీవితం నాశనం చేసుకున్నాడు. ఎందుకు అంటే సౌలు గుండంతా కూడా హృదయం అంతా పగతో నిండిపోయింది. ప్రతీకారాలతో నిండిపోయాడు. దావీదు కనబడితే చంపుదాం, దావీదు కనబడితే చంపాలి అంటే అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. ఈరోజు ఎవరి మీదైనా మనకైనా ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరి మీదైనా అంతరంగంలో నీకు ఎటువంటి భావన ఉంది? ఒకవేళ కుటుంబాల్లో కానీ సంఘానికి రాకపోయినా మన రక్త సంబంధికులు ఎవరి మీదైనా పగ పెట్టుకున్నారా? మన కుటుంబాల్లో ఎవరి మీదైనా పగ పెట్టుకుంటే బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ లోపల మాత్రం పగుంచుకుంటే నువ్వు దేవుని దృష్టిలో ముమ్మాటికి అబద్ధికుడివే. ఎందుకంటే ఆయన తెలియజేశాడు, అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. కాబట్టి ఏ సహోదరుడి మీద నాకు ప్రతీకారాలు లేవు. నా కుటుంబంలో ఏ కుటుంబస్తుల మీద, నా రక్త సంబంధికులు కానీ బంధువుల్లో కానీ ఎవరి మీద కూడా ఎటువంటి పగ లేదు అనుకుంటే నువ్వు ధన్యుడు. కానీ బయటకు చెప్పలేం. కానీ చాలామంది ఇలా కూడా దొరికిపోతారు దేవుడికి. ఎందుకు? అంతరంగంలో పగలుంచుకుంటారు, ప్రతీకారం ఉంచుకుంటారు, కానీ బయటకు నవ్వుతూ ఉంటారు, కనబడుతూ ఉంటారు. కానీ దేవుడికి తెలుసు కదా, ఎందుకంటే ఆయన హృదయం యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మనుషులకి తెలియదు, కానీ దేవుడు చూసేది ఏది? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు హృదయమును లక్ష్యపెట్టేవాడు. ఈరోజు నీ హృదయంలో ఎవరి మీదైనా పగుంటే దొరికిపోయినట్టే, ఎవరి మీదైనా ప్రతీకారం ఉంటే దొరికిపోయినట్టే. కాబట్టి ప్రతీకారం లేకపోతే నువ్వు నిజంగా దేవుని దృష్టిలో ఒక ధన్యకరమైన జీవితం. ఇది రెండవది. నెంబర్ 3, లేని వాటిని పలికేవాడు. లేని వాటిని పలికేవాడు. ఏంటి? లేని వాటిని పలికిన అబద్ధికుడేనా? అంతే కదమ్మా. లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. లేని వాటిని పలికేవాడు. దేవుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అంటే అబద్ధ సాక్షి ఎవరు? ఈ అబద్ధం ఏం చేశాడు ఈయన? లేని వాటిని పలికాడు. లేని వాటిని పలికాడు. ఒక సహోదరు ఉంది సంఘంలో, ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ గురించి నాకేమీ తెలియదు, కానీ నేను లేనిపోని వార్త వాళ్ళ మీద పుట్టించాను. ఆ వ్యక్తి యొక్క జీవితం తెలియకుండా కొందరు మాట్లాడేస్తుంటారు కొంతమంది. చూడండి, అసలు ఆ వ్యక్తి ఎలా అంటాడు, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది, ఏమీ తెలియకుండా వీళ్ళే పొగ పెట్టేస్తుంటారు, వీళ్ళే మాట్లాడేస్తుంటారు. 1కి 2 లేదా 3 కొన్ని పోగేసి చెప్తారు. అసలు నీకేం తెలుసు ఆ వ్యక్తి గురించి? ఎప్పుడైనా ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు పరిశీలించావా? ఎప్పుడైనా ఆ వ్యక్తిత్వాన్ని చూసావా? ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతున్నాడో చూసావా? కానీ ఈ లోపల బయట మాట్లాడేసుకుంటారు. సువార్థికుల్లో చాలామంది ఉన్నారు. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు కొంతమంది. ఏం తెలిస్తేనే ఆ వ్యక్తి కోసం నువ్వు మాట్లాడుతున్నావు, అది నీకు పాపం అవుతుంది. నువ్వు అబద్ధికుడిగా మిగిలిపోతావు. ఏ సువార్థికుడైనా లేదా ఏ విశ్వాసైనా ఎవరి గురించి అయినా నీకు మాట్లాడే అర్హత లేదు. ఆ వ్యక్తిత్వం ఎలాంటి వాడో నాకు తెలియకుండా నేను ఆ వ్యక్తి కోసం మాట్లాడకూడదు. ఆ వ్యక్తి ఎలాంటోడు అలాంటోడని రకరకాలుగా చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. మరలా వాళ్ళకి వాక్యం తెలుసు. నేను అంటాను వాక్యం తెలియదు అంటాను. ఎంత గొప్పోడైనా ఎందుకు తెలియదు అంటానంటే, లేని వాటిని పలుకుతున్నావు నువ్వు. ఒకవేళ ఉన్న వాటిని నేనైతే ఏమంటాను తెలుసమ్మా? అసలు ఉన్నా పలకూడదు అంటాను నేనైతే. ఎందుకు? తీర్పు తీర్చకుడి. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి తీర్పు నేను తీర్చగలనా? నేను తీర్చకూడదు. ఎందుకంటే నాకు ఆ హక్కు లేదు, నాకు ఆ అర్హత లేదు. తీర్పు తీర్చేవాడు ఉన్నాడు ఒక ఆయన తీర్పు తీరుస్తాడు. అంతేగాని నువ్వే తీర్పు తీర్చేస్తే, అందుకే ఒకవేళ తప్పు చేసినా నేను ఆ వ్యక్తిని తీర్పు తీర్చకూడదు. అలాంటప్పుడు లేని వాటిని పలికితే ఇంకెంత అబద్ధం చూడండి. చేసిన తప్పే ఒక దగ్గర మాట్లాడితే తప్పని దేవుడు మాట్లాడుతుంటే చేశాడు రైటే, కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు కించపరిచి గాయపరిచి
తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడికి అప్పగించుకోవడం తప్ప మనం ఏం చేయలేము ఇక్కడ. ఏ వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. అలాంటప్పుడు లేని వాటిని పలికితే నిర్గమకాండం 23 అధ్యాయం. నిర్గమకాండం 23 అధ్యాయం. నిర్గమకాండం 23 అధ్యాయం. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇలా మాట్లాడుతున్నారు. చూడండి 23 ప్రారంభ వచనం. 23 ప్రారంభ వచనం. లేని వార్తను చూసారా, అన్యాయపు సాక్ష్యమును పలుకుటపై దుష్టునితో నీవు కలియకూడదు. అమ్మ, లేని వార్తను ఏం చేయకూడదు, అసలు పుట్టించద్దు. అలాంటి వాళ్ళు కనబడితే మీరు దూరం అయిపోండి. ఎక్కడ లేని మాటలన్నీ పోగేసుకుని అందరికీ చెప్తారు. అమ్మ, లేని వార్తను పుట్టించకూడదు ఏ వ్యక్తి గురించి కూడా. 7వ వచనం చూస్తారు అక్కడ ఒక మాట. 7వ వచనం. దూరంగా దేనికి, అబద్ధమునకు దూరముగా ఉండుము. అలా చదివితే బాగుంటుంది. అబద్ధానికి దూరముగా అంటే అబద్ధం అంటే దూరం అయిపో. అలాంటి వ్యక్తులకు కూడా దూరం అయిపో. అబద్ధాలు ఆడే వాళ్ళు కనబడుతుంటారు. మీరే అంటారు, వీడు ఎక్కువ అబద్ధాలు ఆడుతాడండి, ఈ అమ్మాయి ఎక్కువ అబద్ధాలు ఆడుతుంది, అయితే నువ్వు జాగ్రత్త. అబద్ధాలు ఆడే వాళ్ళకి నువ్వు ఎంత దూరం అయిపోతే అంత మంచిది. ఎందుకు అంటే నీకు నేర్పిస్తాడు అబద్ధం. అమ్మ, ఒక అబద్ధం ఆడితే ఏం చేస్తారు మీరు? చిన్నప్పుడు చదువుతున్నప్పుడు తల్లిదండ్రులకి తెలియక ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తాం, మరొకటి. ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. చూడండి అబద్ధం ఎంత దారుణమో. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏది? అంతే, సులువుగా చిక్కులు పెట్టే పాపం అబద్ధం. దావీదు గారు ఊరియాను చంపడానికి ఏం చేశారు? ఆయన ప్లానింగ్. ఒక చిన్న అబద్ధం ఆడాడు, తర్వాత దాన్ని ఏం చేశాడు? మరలా మరొక అబద్ధం, మరొకటి. అంటే ఒక్కసారి చేస్తే అలా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు లేని వాటిని ఎప్పుడు పలకద్దు, లేని వార్తను ఎవరి గురించి పుట్టించద్దు. ఆహాబు యెజెబెల్ ఏం చేశారు? లేని వార్తను పుట్టించారు. నాబోతు అన్నవాడు ఉన్నారు కదా, ఆయన రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. నాబోతు ఏం చేశాడు? ఏమీ చేయలేదు, నిర్దోషి. కానీ నాబోతు మీద ఇద్దరు సాక్షులు పెట్టించింది. అబద్ధ సాక్ష్యం పలికేశారు. నాబోతును రాళ్లతో కొట్టి చంపేసింది. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోలేదు. అంటే లేని వార్తను పుట్టించినంత మాత్రాన్ని నువ్వు మాత్రం ఉండవు. ఆహాబు యెజెబెల్ జీవితం కూడా అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ లేని వార్తను పుట్టించారు. ఒక వ్యక్తి మీద లేనిపోని మాటలు మాట్లాడారు. అందుకే అబద్ధికులుగా మిగిలిపోయారు. నెంబర్ 4, వ్యర్థమైన వాటిని పలికేవాడు. వ్యర్థమైన వాటిని పలికేవాడు కూడా అబద్ధికుడేనా? బూతు మాటలు ఆడారనుకోండి, అమ్మ మంచి మాటలా చెడ్డవా, వ్యర్థమైనవా? అంటే బూతు మాట మంచిదా వ్యర్థమైనదా? అంటే చూడండి, అలా అనుకోరు. నోటు వెంట బూతులాడేవారు ఇది వ్యర్థమైనది. ఎందుకంటే మంచిదైతే మాట్లాడచ్చు, వ్యర్థమైనది మాట్లాడితే, వ్యర్థమైన మాటలు పలికేవాడిని దేవుడు ఎలా చూశారు? అబద్ధికుడు. ఇదొక కోణం. మీకా గ్రంథం 2వ అధ్యాయం. మీకా గ్రంథం చూడండి. మీకా 2:11. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై. చాలమ్మా. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై. అంటే అబద్ధికుడు ఎవరు? ఎవరు? వ్యర్థమైన మాటలు పలికేవాడు, నోటికొచ్చిన మాటలు పలికేవాడు. అవి ఉచ్చరించకూడదు. ఆ మాటలు ఎలా ఉంటాయో ఎఫెసీ పత్రిక వెళ్దాం. 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. వ్యర్థమైన మాటలు అంటే అర్థం ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను మరియు మీరు బూతులైనను, ఉన్నాయేమో బూతులైనను పోకిరి మాటలు. పోకిరి మాటలు ఉంటాయా? పోకిరి వాళ్ళు మాట్లాడతారు, పోకిరి వాళ్ళు. పోకిరి మాటలైనను, సరసాలు ఉంటాయా? సరసాలు ఆడుకోవడం, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవనేశాడు. ఇవి క్రైస్తవులకు తగవు. సరసాలు లోపల మనకి బయట మాట్లాడుకుంటారు లోకంలో. సరసాలు ఆడుకోవడం, ఇంకొకటి పోకిరి మాటలు, ఇంకొకటి బూతులు, పోకిరి మాటలు,
సరసాలు, ఈ సరసోక్తులు ఇవన్నీ కూడా వ్యర్థమైనవా? అలాంటి వ్యర్థమైన మాటలు పలికేవాడు ఎవరట? అబద్ధికుడు. అంటే ఎంత ఎంత క్రైస్తవ జీవితం మీరు ఆలోచించండి. ఎంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నోటి వెంట బూతులు రాకుండా, ఎవరిని సరసాలాడకుండా, సరసాలాడే పరిస్థితి రాకుండా, ఇంకొకటి పోకిరి మాటలు, చెడ్డ మాటలు నోటి వెంట రాకుండా ఉన్నామంటే దేవుడు ఎంత పవిత్రంగా మనల్ని నడిపిస్తున్నాడో చూడండి. ఇలా మాట్లాడితే నువ్వు అబద్ధికుడు అన్నాడు. అయ్యా, నేను బూతులు మాట్లాడను, పోకిరి మాటలు కూడా నా నోటి వెంట రావు, సరసాలు కూడా నా నోటి వెంట రావు, అయితే వెరీ గుడ్, నువ్వు అబద్ధికుడు కాదంటాడు. ఇప్పుడు సంఘానికి వచ్చి సరసాలు ఆడుకుంటూ, పోకిరి మాట్లాడుకుంటూ, అలాగే బూతు మాట్లాడేవాళ్ళు ఏముంటారో చెప్పండి. తిమోతికి రాసిన పత్రిక, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు అపవిత్రమైన మాటలు మాట్లాడారు, హుమనయును ఫిలేతు. 2 తిమోతి చూడండి, 2 తిమోతి 2:16 చూస్తారా? 2 తిమోతి 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అమ్మ, విముఖుడు అంటే నేను చెప్పాను, విముఖత అంటే దూరం. దేనికి దూరం అయిపోమంటున్నాడు తిమోతికి? తిమోతి, అపవిత్రమైన మాట్లాడే వాళ్ళు ఉంటారు, అవే వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లు, అనవసరమైన కబుర్లు ఉంటాయి. అక్కడ అలాంటి వాళ్ళకి నువ్వు దూరం అయిపో, వద్దు. తర్వాత, అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైనును ఫిలేతును ఉన్నారు. ఒక కొరుకు పుండు, పుండు చూడండి, వేసిన పుండు అలా పెరిగిపోతుంటుంది. కొరుకు పుండు ప్రాకినట్టు వీరి మాటలు కూడా ఏమవుతాయి? ప్రాకుతాయి. అందుకే అపవిత్రమైన మాటలు నోటి వెంట రాకూడదు. అవి బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైన అవి మీకు తగవు అనేసాడు పౌలు గారు. అవి మీకు తగవు. ఎవరికి తగవు? క్రైస్తవులకు తగవు. లోకంలో వాడు మాట్లాడుకుంటాడా? వాళ్ళు మాట్లాడింది అవి. సరసాలు ఉండాలి, సరసాలు ఉండాలి, బూతులు ఉండాలి, లేదంటే వాళ్ళకి మజా ఉండదట, ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. బూతులు, పోకిరి మాటలు, సరసాలు లోకానికి తగుతాయి, క్రైస్తవులకి తగవు. అలా ఉంటే ఒకవేళ నీ నోటి వెంట కూడా వ్యర్థమైన మాటలుంటే నువ్వు నీ జీవితంలో అబద్ధికుడిగా మిగిలిపోతావు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని సామెతల గ్రంథంలో ఉంది 12:11. తర్వాత చూడండి, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు సామెతలు 12:11 ఉంటుంది. కాబట్టి వ్యర్థమైన వాటిని ఎప్పుడూ పలకద్దు. నెంబర్ 5, హానికరమైన మాటలు వినువాడు ఎవరు? అబద్ధికుడు. హానికరమైన మాటలు వినేవాడు, ఇప్పుడు పలుకువాడు కాదు. ఇప్పుడు ఒక సహోదరుడు ఉన్నాడండి, నన్ను పిలిచాడు, ఉదాహరణకు చెప్తున్నాను, నన్ను పిలిచిన తర్వాత ఎదుటివాడికి బాధ పెట్టే ఎలా ఆ వ్యక్తిని బాధ పెడదాం అన్నాడు, ఎదుటివాడు కీడు చేద్దాం అన్నాడు. కీడు చేసే మాటలు, నష్టం కలిగించే మాటలు వాడు చెప్తుంటే నేను వినడానికి ఇష్టపడుతున్నాను. అలా చేద్దాం, వాడికి బాధ కలిగించాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి, వాడిని బాధ పెట్టాలి. అమ్మ, అందరూ వినండి, వాడిని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, వాళ్ళు ఏడిస్తే నేను ఆనందపడాలి. అలాంటి హానికరమైన మాటలకి ఈడేమిస్తాడు? చెవిచ్చేస్తాడు. ఎదుటివాడికి హాని కలిగించేవి, ఎదుటివాడికి బాధ పెట్టేవి, ఎదుటివాడికి దుఃఖ పెట్టే మాటలు మాట్లాడేవాడు ఎవడు అంటే అబద్ధికుడు. ఆడు మాట్లాడుతుంటే ఈడేం చేస్తాడు? అరే, వాళ్ళు ఎందుకురా తప్పు, అలా మాట్లాడకూడదురా, వాళ్ళ గురించి మనకేం తెలుసు, తెలిసినా నువ్వు మాట్లాడకూడదు. దేవుడు ఏమన్నాడు? ఎవ్వరి గురించి ఏమీ మాట్లాడొద్దన్నాడు. వారి జీవితం దేవుడు చూసుకుంటాడు, దేవుడికి అప్పగించేద్దాం అంతే. అలా అనుకుంటున్నారేంటి ఈరోజు? వాడు చెప్తుంటాడు, అన్నవాడు అంటుంటాడు, ఈడేమో చెవిచ్చేస్తుంటాడు. చూడండి సామెతల గ్రంథం 17:4. సామెతల గ్రంథం 17:4 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17:4 ఇలా రాయబడి ఉంది, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అమ్మ, అబద్ధికుడు ఏమిచ్చేస్తాడు? చెవిచ్చేస్తాడు. ఎందుకు? హానికరమైన మాటలు ఎవరైనా పలుకుతుంటే ఎంత బాగా వింటాడో, చేటలు చేసుకుని చెవులు. అలా చేద్దాం. వాడు కీడు చేసే మాటలు చెప్పినా తప్పు. క్రైస్తవులుగా మనం కీడు చేయకూడదు, ఎదుటివాడిని బాధ పెట్టకూడదు, నీ మాటల చేత కష్టపెట్టకూడదు, నొప్పి కలిగించకూడదు, వాడిని గాయపరచకూడదు అని అంటారా? వాడు చెప్తుంటే ఇప్పుడు ఏంటంటాడు? హానికరమైన మాటలు వినేవాడు, వినడానికి ఇష్టపడేవారు దేవుని దృష్టిలో ఎవరు? అబద్ధికులు. అందుకేమన్నాడు చివరిలో అక్కడ చూడండి, 17:4 నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా
అబద్ధికుడు చెవియొగ్గును. అబద్ధికుడు చెవిస్తాడు. ఇదొక కోణం, ఇదొక రకం. అంటే అబద్ధికులు రకాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఎవరి గురించి అయినా మీ దగ్గరికి వచ్చి హానికరంగా, ఇబ్బందికరంగా, దుఃఖపెట్టే విధంగా, బాధ పెట్టే విధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు చెవివ్వద్దు. వీలైతే అలా మాట్లాడకూడదని చెప్పండి. ఆ వ్యక్తి కోసం మనకెందుకని చెప్పండి. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పండి. ఆడింకెప్పుడు నీతో చెప్పడు. ఈడిక ఇంకొకరిని చూసుకుంటాడు, చూసుకోనే. అంతేగాని హానికరమైన మాటలు చెప్తుంటే నువ్వు కూడా చెవిచ్చావా, ఆయనతో పాటు నువ్వు కూడా అబద్ధికుడు జాబితాలో మిగిలిపోతావు, అబద్ధికుడు అయిపోతాం. ఇన్ని కోణాలు ఉన్నాయమ్మా, ఇన్ని కోణాలు. నెక్స్ట్ నెంబర్ 6, ఇది మనందరికీ బాగా తెలుసు. సహోదరుని ద్వేషించేవాడు. ద్వేషించే వాళ్ళు ఉంటారమ్మా, ఉండరా? సంఘంలో ఉంటారు. సహోదరుని ద్వేషించేవాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20 చదువుతారా? 20 చదువుదాం చూడండి. మొదటి యోహాన్ 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఎవరు? అబద్ధికుడగును అనేశాడు. అంటే ఎవరు అబద్ధికుడు? తన సహోదరుని పట్ల ద్వేషించేవాడు, ద్వేషం కలిగిన వాడు. ఆ ద్వేషాన్ని 3:15 ఏమన్నాడు? అక్కడే 3:15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అంటే కనెక్షన్ ఎలా ఉంది చూసారా? అందరూ చూడండి ఒక్కొక్కసారి. సహోదరుని ఏమో ద్వేషిస్తే అబద్ధికుడు అయిపోతాడు. ఈ అబద్ధికులందరికీ పరలోకము ఉండదు. పైగా అబద్ధికుడే కాదు, ఇంకొక బిరుదిచ్చాడు, నరహంతకుడట. ఎవరు? సహోదరుని ద్వేషించిన వాడు ఒకవేళ నేనైతే నేను నరహంతకుడిని, నెంబర్ 1. 2, అబద్ధికుడిని. ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. అలా ఎంతమంది సంఘానికి వచ్చి సహోదరుల మీద ద్వేషం పెట్టుకునే వాళ్ళు ఉంటారో. వాళ్ళతో మనస్ఫూర్తిగా కూడా మాట్లాడరు కొంతమంది. ఇక్కడ ప్రార్థన అవుతుంటే వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళని చూడాల్సి వస్తుంది, ఎక్కడ వాళ్ళని కలాల్సి వస్తుందో అని కొంతమంది వెళ్ళిపోతుంటారు. మా సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే భావంతో బతికితే ఇంకెప్పుడు పరలోకం వెళ్తాం చెప్పండి? సంఘంకి వచ్చిన దేనికోసం? మన జీవితంలో లోపాలు మార్చుకోవడం కోసం. ఇది మార్పు చేసుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని. ఎక్కడికి వచ్చినా అదే ద్వేషము పెట్టుకుంటే ఇంకా దేవుడు ఏమంటాడు? అబద్ధికుడిగానే చూస్తున్నాడు. అందుకే అన్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. నిత్య జీవం అనేది ఉండదు. ఎప్పుడు ఏ సహోదరి మీదైనా, ఏ సహోదరుడి మీదైనా హృదయపూర్వకంగా అయినా మనస్ఫూర్తిగా ఎవరి మీద ద్వేషం అనేది లేకుండా చూసుకోవాలి. అందుకే క్రీస్తు రక్తంలో రాశాను అక్కడ. ఈరోజు మన అందరం ఒకే రక్తంలో కడగబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడిన నేను, ఆవిడ, ఆయన క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. మరి మన మధ్య ఎప్పుడు ద్వేషము అనే భావన ఎప్పుడు ఉండకూడదు. నెంబర్ 7, వేషధారులు. వేషధారులు అంటే వేషం వేసుకున్న వాళ్ళు. సినిమా యాక్టర్స్ ఉంటారా? యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు వేషం వేస్తారు కదమ్మా, నిజమా? ఒక సినిమాలో భార్యాభర్తలు, ఒక సినిమాలో తల్లి కొడుకులు. అదే క్యారెక్టర్ మళ్ళీ భార్యాభర్తలు. ఒరిజినల్గా వాళ్ళు భార్యాభర్తలు కాదు కదా, వేషం వేశారు అంతే. వేషాన్ని తీసేస్తే ఒరిజినల్గా వాళ్ళ క్యారెక్టర్ చూస్తాం మనం. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వేషం వేసుకుంటారు, కేవలం వేషధారణ చేస్తూ ఉంటారు. మీరు యేసుప్రభు కాలంలో పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు చెప్పారు? పరిసయ్యులు, శాస్త్రులు ఏమని పిలిచాడు ఆయన? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటాడు. ఎందుకు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ వేషం వేసుకున్న వాళ్ళే. ఎవడు? లోపల మాత్రం వేస్ట్, లోపలంతా బాగోదు, బయటకు మాత్రం అందంగా సూటు బూటు వేసుకుని రెడీ అవుతారు, పైన కూర్చుంటారట తీర్పు తీర్చడానికి అందరికీ. వీళ్ళు బయటకు మాత్రం ఉన్నారు కానీ లోపలట అద్దెకట సున్నం కొట్టిన సమాధుల్లారా అంటాడు కొన్నిసార్లు. పైపైన పోతా ఉంటుంది, లోపల ఏమీ ఉండదు. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చూడండి తర్వాత వీలైతే. ఎందుకు వేషధారులు అన్నాడో చాలా తేటగా చెప్తాడు. మీరు పైకి మాత్రం బాగున్నారు, లోపల మాత్రం అదే కపటం, అదే వేషధారణ మీలో ఉండిపోయి అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
మొదటి తిమోతి 4:1 చూడండి. 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అంటే అబద్ధికులకు ఏముంటుందని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అబద్ధికుల వేషధారణ అంటే వేషధారణ చేసేవాడు అబద్ధికుడు. ఈరోజు నా ముందు బాగుండొచ్చు, లేదా నేను మీ ముందు బాగుండొచ్చు, కానీ వేరే చోటుకి వెళ్తే నేను మారిపోతే, వేషం వేసుకుంటే నేను దేవుని దృష్టికి ఏంటి చెప్పండి? అబద్ధికుడిని. చూసారా, ఈ కోణం మనం ఆలోచించాం. ఎందుకంటే ఒకటే కోణం, నేను ఆ వ్యక్తితో ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఆ ఆయనతో కూడా నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ఎప్పుడు మాట పరంగానే చూస్తున్నావు తప్ప, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు, సంఘం నుంచి బయటికి వెళ్ళాక ఎలా ఉంటున్నావు అన్నది కూడా దేవుడు చూస్తాడని అనుకోరు. అది కూడా నువ్వు అబద్ధికుడి జాబితాలో చేర్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాగానే ఉన్నావు, కానీ బయటికి వెళ్ళాక నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర మారిపోతారు. అలాంటి వేషధారణ కలిగిన వాడు కూడా దేవుడు ఏమన్నాడంటే, అందుకే అన్నానికి నటన ముందు ఒకలాగా వెనక మరోలా. కాబట్టి వేషధారణ అనేది ఉండకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2:3 కలిపి ఉన్నాయి చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేమన్నాడా? మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. కొత్తగా పుట్టే వాళ్ళకి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా వేషం వేయగలరా? వాళ్ళు ఒరిజినల్ అంతే, ఎలా ఉన్నారో వాళ్ళకి తెలిసిపోద్ది మనకి. అంటే కొత్తగా జన్మించిన పిల్లలకు వేషధారణ ఉండదు. అందుకే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అన్నాడు. వాళ్ళు ఏం చేయలేరు. ఈరోజు వేషధారణ మాని అన్నాడు పేతురు గారు. కాబట్టి ఎప్పుడు వేషధారణ కలిగిన బ్రతుకు ఉండేవాడు అబద్ధికుడు. చివరిగా దేవుని మాటలకు ఏది కలిపినా, ఏది తీసేసినా ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏమంటాడు? ఎక్కువ మంది సేవకుల్లో ఇది దొరికిపోవచ్చు. ఎవరైనా దేవుడు చెప్పింది ఒకటి, నేను చెప్పింది ఒకటి. దేవుని మాటలు కొంతమంది తీసేస్తారు, కొంతమంది కలుపుతారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి, చివరిగా 2 మాటలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. 36వ వచనం. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు ఏమవుతావు? అబద్ధికుడు వగుదువు. ఎందుకు అబద్ధికుడు అవుతావు? ఆయన మాటలకు ఏం చేశాడు? ఈయన కలిపేశాడు, ఏదో కలిపేశాడు. లేదా ఉన్నదాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. మనుషులు కల్పించే పద్ధతులు చాలా ఉన్నాయి, సంఘాల్లో నడిపించే వాళ్ళు చాలా ఉన్నాయి. దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇలా మనుషులు కల్పించిన పద్ధతులు, ఏది దేవుడు చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మంచిది. అది సేవకుడికి క్షేమం. అది ఉన్నది ఉన్నట్టుగా బోధించు. చేత కదా మానేసే, నీకు రాదా మానేసే. అంతేగాని దేవుని మాటలకు ఏది చేర్చినా, మీరు ద్వితీయోపదేశకాండము 4:2 చూసినా, ద్వితీయోపదేశకాండము 12:32 చూసినా, మామూలుగా చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండం 4:2లోను, ద్వితీయోపదేశకాండం 12:32లో కూడా ఆయన మాటలకు ఏది కలపకము, ఏది తీసివేయద్దని రాస్తాడు 2 సందర్భాల్లో కూడా. అలాగే ప్రకటన 22:18లో కూడా ఉంటుంది. ప్రకటన 22:18, ఈ గ్రంథములో ఉన్న వాటిని కలిపినా తీసివేసిన తెగుళ్ళన్నీ వస్తాయి అంటాడు అక్కడ. కాబట్టి సేవకులుగా ఎవరైనా, విశ్వాసైనా ఎవరైనా దేవుని మాటలకు ఏది కలపద్దు, ఏది చేర్చొద్దు. కలిపినా చేర్చినా ఆ వ్యక్తిని ఏమంటాడు దేవుడు? నువ్వు అబద్ధికుడివి అంటావు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు. నేనేదైతే చెప్పానో, నేనేదైతే సంకల్పం గ్రంథంలో ఇచ్చానో అది నువ్వు నెరవేర్చలేదు, నువ్వు అబద్ధికుడివి. పౌలు గారు అంటారు తెలుసమ్మా, పౌలు గారు ఒక మంచి మాట అంటాడు. 2 కొరింథీ 2:17లో ఒక మంచి మాట అంటాడు. 2 కొరింథీ 2:17లో దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వలె నేను ఉండలేదు అంటాడు. అంటే పౌలు ఎలా చెప్పుకుంటున్నాడు? అయ్యా, నువ్విచ్చిన వాక్యం ఉన్నదున్నట్టుగానే చెప్పాను, నీ సంకల్పం అంతా తెలియజేశాను, అయితే ఎక్కడొక్కడ నీ మాటలకు నేనేమీ కలపలేదు. 2 కొరింథీ 2:17లో ఉంటుంది. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వలె ఉండక అంటాడు. అంటే ఆయన కలపలేదు, ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలకు ఏది కలిపినా, ఏది తీసేసినా ఏమవుతారు? అబద్ధికుడు. ఆగూరు ఒక మాట అన్నాడు, ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతలు 30లో ఉన్నాం కదా, 30లో ఉన్నామా?
8వ వచనం చూడండి, అందరూ చివరికి వచ్చాం. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అన్నాడు. ఎక్కడ? ఆగూరు ఏం కోరుకున్నాడమ్మా? ఆగూరు అనే వ్యక్తి వ్యర్థమైన వాటిని, ఇంకొకటి అబద్ధాలు ఎలా ఉంచమన్నాడు? నాకు దూరంగా. ప్రార్థన, అది ప్రార్థన మనవి చేస్తున్నాడు. అయ్యా, వ్యర్థమైన వాటిని ఎప్పుడు నేను పాటించకుండా, అబద్ధాలు ఎప్పుడు నా దగ్గరికి రాకుండా చేయవా అని దేవుని కోరుతున్నాడు. ఎందుకు అబద్ధాలను దూరంగా ఉంచమంటున్నాడు? సామెతలు 12:22లో మీ అందరికీ తెలుసు ఆ మాట. సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చూసారా? సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. అమ్మ, హేయము అంటే అంటే అసహ్యము. అంటే దేవుడు నీ వైపు చూడ్డు. మనం అసహ్యమైన వాటిని చూస్తామా? చూస్తామా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ పక్కన అసహ్యమైనవి ఉంటాయి. అక్కడ అసలు వాటి వైపు కూడా చూడం. ముక్కు మూసుకుని వెళ్ళిపోతావు. ఎందుకంటే అవి చూడవలసినవే. నీకే అసహ్యం వేస్తే దేవుడు కూడా అబద్ధికులను అలాగే చూస్తాడు. అంటే ఆయనకి అసహ్యం, అబద్ధికుడు ఆయనకి అసహ్యం. నీకు భూమి మీద ఉన్నటువంటి ఆ పదార్థాలు అసహ్యం, అందుకే చూడవు. దేవుడికి అసహ్యం. అంటే ఎవరు అసహ్యం దేవుడికి? అబద్ధం ఆడేవాడు అసహ్యం. అంటే దేవుడు నన్ను కూడా అలాగే చూస్తాడా? ముమ్మాటికి అలాగే చూస్తాడు ఆయన. నీ వైపు కూడా చూడ్డు, ఎందుకంటే ఇలా తిరుగుతాడు. అసహ్యం. అబద్ధికులు, అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయము. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆజ్ఞలు గైకొనని వాడు ఎవరు? అబద్ధికుడు. అంతరంగమైన పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడే. లేని వాటిని పలికేవాడు అబద్ధికుడు. వ్యర్థమైన వాటిని పలికేవాడు అబద్ధికుడు. హానికరమైన మాటలకి చెవిచ్చేవాడు అబద్ధికుడు. సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. వేషధారణ కలిగిన బ్రతుకు కలిగిన వాడు అబద్ధికుడు. దేవుని మాటలకు కలిపినా తీసేసినా అతనెవరు? అబద్ధికుడు. మరి ఈ అబద్ధికులు ఇన్ని కోణాల్లో ఉంటే ఈ అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారో తెలియాలి కదా. ప్రకటన 21:8 ప్రకారం, ప్రకటన 21:8 చదివి మనం ముగించుకుందాం. ప్రకటన 21:8. పిరికివారు కొంతమందిని జాబితా ఇచ్చాడు అక్కడ. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులను, తర్వాత అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అమ్మ, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారు అంటే అగ్నిగుండం అంటే నిత్య నరకం. అగ్ని గంధకాల్లో పాలు పొందుతారట. చూసారా? కాబట్టి అబద్ధికులు రకాలు. అబద్ధికుల్లో ఇన్ని కోణాలు, 8 కోణాలు చూస్తాం మనం సుమారుగా. ఈ 8 కోణాల్లో నేనేమైనా ఉన్నానా? ఒకవేళ ఉంటే ఈ రోజే, ఈ సమయంలోనే క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ ఉంటే, లేకపోతే ధైర్యంగా ఇంకా అబద్ధికుడిగా నేను మారకుండా ఆయనకు ప్రార్థన చేద్దాం. అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ రాకుండా ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఉంటే క్షమించమని వేడుకొని అబద్ధికులుగా కనబడకుండా జాగ్రత్త పడదాం. కారణం, అబద్ధికులందరూ మండుగుండములో పాలు పొందుదురు. అలాంటి నిత్య నరకానికి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి ఒక్కసారి మన జీవితంలో దేవుడు అబద్ధమాడాడు, క్రీస్తు అబద్ధమాడాడు కనుక నేను కూడా నా జీవితంలో అబద్ధం ఆడకూడదు. అబద్ధమాడి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.